హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శివప్రసాద్. నేను మీ తెలుగు ట్రావెలర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొడైకెనాల్ను వదిలి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ డెస్టినేషన్ రామేశ్వరం. కొడైకెనాల్ నుంచి రామేశ్వరం 360 కిలోమీటర్స్. చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ప్రయాణిస్తూ మాట్లాడుకుందాం. ఈ జర్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఈ కొడైకెనాల్లో హాస్టల్స్ సదుపాయం ఉంది. హాస్టల్స్ 5 to 600కి దొరుకుతాయి. హోటల్స్ అయితే 2000 నుంచి ఉంటాయి. రివ్యూస్ చూసి మంచి హోటల్ చూస్ చేసుకోవడమే. అయితే కొడైకెనాల్లో లోకల్ తిరగడానికి బైక్ ఉంటే మంచిది. రెంటల్ బైక్స్ అవైలబిలిటీ ఉంటాయి. మళ్ళీ మనం ఇప్పుడు మదురై నుంచే వెళ్ళాలి. ఎంతో అందమైన ఈ హిల్ స్టేషన్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది. ఎంతో ప్రశాంతత, మంచి వాతావరణం. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఘాట్ రోడ్లలో డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. యానిమల్స్ సడన్గా రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాయి. వెహికల్స్ కూడా చాలా స్పీడ్గా వస్తుంటాయి. అప్ అండ్ డౌన్ ఉంటుంది కనుక సడన్గా బ్రేక్ వేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. చూడండి, ఫారెస్ట్ ఎంత అందంగా అనిపిస్తుందో. ప్రశాంతమైన వాతావరణం. చల్లని గాలి మనసును తాకుతూ ఉంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది.
ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటే చూద్దామని ఆగాను. చాలా అందంగా అనిపించింది. వెళ్ళండి 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 ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చాలా వేడిగా ఉంది. సముద్ర తీరానికి చేరుకుంటున్నాం కదా. చూడండి, సముద్రం కనిపిస్తుంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా ఇరువైపులా సముద్రం ఉంది. ఎంతో ప్రత్యేకమైనటువంటి పంబన్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళబోతున్నాం. ఇదే పంబన్ బ్రిడ్జ్. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే రైల్వే ట్రాక్ కనిపిస్తుంది. రామేశ్వరం వెళ్ళడానికి సింగిల్ లైన్. అయితే ఈ రామేశ్వరం తమిళనాడు రాష్ట్రం దక్షిణ తీరంలో పంబన్ దేవి మీద ఉంది. ఇక్కడ రామేశ్వరంలో గల దేవాలయం గురించి తెలుసుకున్నట్లయితే, ఈ పవిత్రమైన రామనాథ స్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన మరియు పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటి. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రత్యేక స్థానం పొందింది. పురాణాల ప్రకారం శ్రీరాములు వారు లంకలో రావణుని సంహరించిన తరువాత తనపై పడిన బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకోవడానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని పేర్కొంటారు. ఈ శివలింగాన్ని రామలింగం అని పిలుస్తారు. ఈ ఆలయం యొక్క నిర్మాణాన్ని 12-17 శతాబ్దాల మధ్య పలు రాజవంశాల వారు నిర్మించడం జరిగింది. ముఖ్యంగా పాండ్యులు, నాయకులు ఈ ఆలయాన్ని విస్తరించారు. ఈ ఆలయంలోని పెద్ద విశేషం ఏమిటంటే, ప్రపంచంలోనే పొడవైన కారిడార్లు ఈ ఆలయంలో చూడవచ్చు. సుమారు 1200 మీటర్లు పొడవు గల ఈ మార్గాలు అద్భుతమైన శిల్పకళకు నిదర్శనం. ఇక్కడ 22 పుణ్యతీర్థాలు ఉంటాయి. ఈ తీర్థాలలో భక్తులు స్నానం చేసి ఆలయంలోకి ప్రవేశిస్తారు. ప్రతి తీర్థానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. రామేశ్వరం చార్ధామ్ యాత్రలో ఒక ముఖ్యమైన స్థలం. కాశీయాత్ర పూర్తి కావాలంటే రామేశ్వరాన్ని కూడా దర్శించాలి అని నమ్మకం ఉంది. ఈ రామేశ్వరం చేరుకోవాలంటే మదురై నుంచి 170 కిలోమీటర్లు, చెన్నై నుంచి 560 కిలోమీటర్లు. తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ సదుపాయం ఉంది. దగ్గర ఎయిర్పోర్ట్ మదురై ఎయిర్పోర్ట్. ఇదే రామనాథ స్వామి ఆలయం. రూముకు వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకున్నాక దర్శనానికి వెళ్దాం.
ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. చాలా వేడిగా ఉండడం చేత ఒక జ్యూస్ తాగుతున్నాను. ఫైనల్గా రూమ్కి వెళ్తున్నాం. రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. ఈ రూమ్ 1500 ఛార్జ్ చేశారు. బాత్రూమ్ ఓకే. ఇది బాల్కనీ. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక దర్శనానికి వెళ్తున్నాను. పక్కనే ఉన్న అబ్దుల్ కలాం గారి ఇంటిని దర్శించుకున్నాం. చిన్నతనంలో ఆయన బాల్యం అంతా ఇక్కడే గడిచింది. ఇప్పుడు ఇది మ్యూజియంగా మార్చారు. ఈ బ్లాగ్ ఇంతటితో ముగిద్దాం. నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.